అండి అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఈ నిమ్మకాయలో ఉన్న కరెంట్ని అయితే బయటికి తీసేద్దామండి. ఒరే నీ దగ్గర నిమ్మకాయలు ఉంటే మటర్ చేసేసి పులిహార చేసుకోకుండా మాకు టార్చ్ రిటర్న్ అనకుండా వీడియోస్ ఎవరి దాకా చూసేయండి. ఇంకా సోది లేకుండా ఈ నిమ్మకాయలతోటే మినీ బ్యాటరీ తయారు చేద్దాం రండి. ఈ బ్యాటరీ తయారు చేయడానికి మనకు ఒక 5 నిమ్మకాయలు అయితే కావాలండి. అప్పా ఈ నిమ్మకాయలు చూస్తుంటే బుసబుసా పొంగి నిమ్మ సోడా చేసుకోవాలనిపించేస్తున్నాను. కానీ ఏడు చేస్తాంలేండి, మనకి ఏమో ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్. మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ నిమ్మకాయలు నీట్గా కడిగేసుకుని ఓ పక్కనైతే పెట్టేసుకున్న తర్వాత మన ఎక్స్పెరిమెంట్లోకి ఒక 5 జింక్ ప్లేట్లు, ఒక 5 కాపర్ ప్లేట్లు కావాలండి. ఈ కాపర్ ప్లేట్ల కోసం జింక్ ప్లేట్ల కోసం ఎక్కడికి పడిగట్టక్కర్లేదండి. ఈ జింక్ ప్లేట్లు మన గడియారం బ్యాటరీలో కూడా ఉంటాయండి. అలాగే పోయిన పాత ఐసీలు, అలాగే రాగి ప్లేట్లు, కంచాలు కూడా వాడచ్చు అనమాట. నేనైతే నా దగ్గర ఉన్న ఐసీలు బద్దలు కొట్టేసి అందులో ఉన్న కాపర్ ప్లేట్లు అయితే వాడుకుంటున్నానండి. అండి రాగి కంచాలు, రాగి గ్లాసులు పనిచేస్తాయి అన్నానని మీ ఇంట్లో పనిచేసి మాత్రం కట్ చేసేకండి. మళ్ళీ మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మీకు దెబ్బేసేయగలరు. ఇదిగోండి నేను ఎంతసేపు నుంచి కష్టపడి బద్దలు కొడితే రాగి ప్లేట్ అయితే వచ్చింది చూడండి. ఇదే రాగి ప్లేట్ అనమాట. ఎటు పక్కన చూసినా రాగి కనబడుతుంది కదండి. మొత్తానికైతే మనకు కావాల్సిన జింక్ ప్లేట్లు, కాపర్ ప్లేట్లు వచ్చేసేయండి. ఈ జింక్ ప్లేట్లను కూడా నేను సమానంగా నాకు కావాల్సిన సైజులోనే 5 ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను చూడండి. మీరు కూడా అలాగా 5 ముక్కల కింద కట్ చేసుకోండి. మొత్తానికి నాకు కావాల్సిన జింక్ ప్లేట్లు మొత్తం అన్నీ సెట్ అయిపోయినాయి అనమాట అండి. చూడండి అంతా బాగానే ఉంది, కానీ నేను ఈ జింక్ ప్లేట్లకి బెజ్జలు వేయటం అయితే మర్చిపోనండి. ఇప్పుడు నేను వీటికి ఒక బెజ్జం అయితే వేస్తాను. మీరు కూడా అలాగే ఒక బెజ్జం అయితే వేసేసుకోండి. ఈ బెజ్జాలు ఎందుకంటారా, ముందు వెళ్ళేటోడికి మీకే తెలుస్తుందండి బాబు. ఇలా ఒక్కో పేటికి బెజ్జం అయితే వేసుకోండి. ఇలా బెజ్జాలు వేసేసుకున్న తర్వాత ఒక వైర్ తీసుకోండి. ఆ వైర్కి ఓ పక్కన జింక్ ప్లేటు, ఇంకో పక్కన కాపర్ ప్లేట్ అయితే కలెక్షన్ కలిపండి. అలాగా ఓ 4 జాతలు అయితే తయారు చేయండి. ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. ఓ పక్కన జింక్ ప్లేటు, ఇంకో పక్కన కాపర్ ప్లేటు. అది చాలా సింపుల్ అండి బాబు. మొత్తానికి నేనైతే 4 జతలు తయారు చేశాను చూడండి. ఇదేనండి బాబు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటేనండి, ఫ్రెష్గా కడిగెట్టుకుని నిమ్మకాయలు తీసుకుని నిమ్మకాయకి ఇటు పక్కన 2 బెజ్జలు అయితే వేసుకోండి. మళ్ళీ బెజ్జలు అంటే ఏంటో అనుకుంటారు, నిమ్మకాయకి అటు పక్కన ఒక నాటు, ఇటు పక్కన ఒక నాటు పెట్టండి. ఇలా మన దగ్గర ఉన్న 5 నిమ్మకాయలకి అటు ఇటు నాట్లు అయితే పెట్టండి. ఈ వీడియో ఎవరైనా చిన్నపిల్లలు చూస్తున్నట్టయితే నిమ్మకాయకి నాట్లు పెట్టినప్పుడు జాగ్రత్త అండి. ఇందాక మనం తయారు చేసుకున్న జింకు కాపర్ ప్లేట్లని నిమ్మకాయకి అటు పక్కన ఒకటి, ఇటు పక్కన ఒకటి గుచ్చండి. అండి మీకు అర్థం కాకపోతే నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఓ నిమ్మకాయ తీసుకుని రాగి ప్లేట్లో నిమ్మకాయకి గుచ్చండి. అలాగే ఇంకో నిమ్మకాయ తీసుకుని ఈ జింక్ ప్లేట్ని అయితే గుచ్చండి. ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో అలాగే మిగతా నిమ్మకాయలకు కూడా గుచ్చండి. ఒక పక్కన జింక్ ప్లేటు, ఇంకో పక్కన కాపర్ ప్లేటు, ఓ పక్కన జింక్ ప్లేటు, ఇంకో పక్కన కాపర్ ప్లేటు. అలాగా 5 నిమ్మకాయలకి వచ్చండి. ఇందులో జింక్ ప్లేట్ వచ్చేసేసి నెగిటివ్ అండి, అలాగే కాపర్ ప్లేట్ వచ్చేసేసి పాజిటివ్ అండి. ఇలా కనెక్షన్ అన్ని కలిపేసుకున్న తర్వాత నేను నా దగ్గర ఉన్న మల్టీమీటర్తో వోల్టేజ్ని అయితే చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడితే నాకు ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుందండి బాబు. అసలు నా వీడియోస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, తెలియని వాళ్ళందరూ తెలుసుకోవాలనేదండి నా తాపత్రయం అండి. ఇదిగో చూడండి, నేను వోల్టేజ్ అయితే చెక్ చేస్తున్నాను. 2.18 వచ్చిందండి. మన దగ్గర ఉన్న బుల్ ఎల్ఈడీని అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ బుల్ ఎల్ఈడీకి కూడా పాజిటివ్ నెగిటివ్లు ఉంటాయండి. కొంచెం చూసుకుని అప్పుడు కలిపేయండి. ఇదిగో చూడండి లైట్ ఎంత బాగా వెలిగేస్తుందో. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.